నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 7వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది మనకి చంద్రగ్రహణం ఏర్పడే అవకాశం కనబడుతోంది. రాహుగ్రస్త చంద్రగ్రహణము ఇది మన భారతదేశంలో కనబడుతుంది. సూతకం కూడా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి, అంటే పాటించుకోవాలి. గ్రహణం పట్టు స్నానము, విడుపు స్నానము, మధ్యలో మనము ఎటువంటి పనులు, చెడు పనులు కానీ, ఎటువంటి చెడ్డ మాటలు కానీ, ఆహారం తీసుకోవడం కానీ, ఇట్లాంటి గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించుకోవాలి. కొన్ని రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగాను పరిహారం చేసుకోవడము, దాన ధర్మాలు చేసుకోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి రాశి వాళ్ళు మీ యథాశక్తి కొద్దీ దాన ధర్మాలు, తెల్లని వస్తువులు దానంగా ఇవ్వండి. వెండి, తెల్లని వస్త్రాలు, తెల్లని బియ్యము, ఇవి కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మీ గోచార రీత్యా కావచ్చు, జాతక రీత్యా కావచ్చు, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది. మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు 3వ స్థానంలోను, గురువు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ధైర్యము, సాహసము పెరగడంతో పాటు చిన్న యాత్రలు కూడా చేస్తారు. సోదరులకు సహాయ సహకారాలు మీరు అందిస్తారు, వారి దగ్గర నుంచి కూడా పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. కొత్త ఆలోచనలు చేసినట్టయితే కనుక అవి విజయవంతం అవుతాయి. కుటుంబంలో చక్కని వాతావరణం కనబడుతోంది. అది మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు ఆంజనేయ స్వామి వారికి బెల్లము, ఉడకపెట్టిన శనగలు, ఈ రెండు కనుక ఆలయంలో సమర్పించినట్టయితే జాతకరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 2వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో కొత్త ఉత్తేజంతో పాటు మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రోజంతా మీకు ఆర్థిక లాభము, కార్యసిద్ధి, అన్నిటిలోనూ కుటుంబంలో ఆనందము, ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపారంలో శుభవార్తలు వినడము, లాభాల గురించి ఏవైనా డిస్కషన్స్ జరిగినట్టయితే కనుక లాభాలు మీకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు తెచ్చిపెడతాయి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కానీ, డెసిషన్స్ కానీ ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దల యొక్క ఆశీస్సులు సమయానికి లభిస్తాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివుడికి పాలు, గంధంతో అభిషేకం చేసుకున్నట్టయితే మీ పేరిట మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు లగ్నంలోను, బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అత్యంత శుభప్రదమైన సుదినము. అయితే ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో శుభ సమాచారము అందుకుంటారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఈ రోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది అన్ని రంగాల వాళ్ళు. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయంలో కానీ, లేదా మీ గృహంలో కానీ గణపతికి ప్రత్యేకంగా 5 గరికమాలను సమర్పించడంతో పాటు మీ యథాశక్తి మోదకాలను కానీ, బెల్లాన్ని కానీ నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరగడంతో పాటు మానసిక అశాంతి, మానసిక ఆందోళనతో పాటు విదేశీ సంబంధాల వల్ల కొంతమందికి లాభము, కొంతమందికి నష్టము, కొంతమందికి మిశ్రమ ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయము, పూజ, ధ్యానము, క్షేత్ర దర్శనము, ఇలాంటి వాటి మీద ఈ రోజు మీరు ఎక్కువగా సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి. కుటుంబంలో చూసినట్టయితే కనుక కొంత అశాంతి వాతావరణం కనబడుతోంది. సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట మీ చేత్తో నెయ్యి దీపాన్ని వెలిగించినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఈ రోజు ఉండబోతోంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో శుభవార్తలు వినడానికి అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము రవి గ్రహానికి అనగా సూర్యుడినకు జల అర్పణము అనగా అర్ఘ్యము ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు.
తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల సహాయ సహకారాలు సమయానికి మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. గౌరవం పెరుగుతుంది, కానీ తండ్రి ఆరోగ్యం మీద కుటుంబంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోండి. ఇంకా పూజలు అర్చనలు అనేది అది మీ ఇష్టము, కానీ ఆలయ దర్శనం మాత్రము ఈ రోజు విశేషంగా చేసుకోవాల్సిన పరిస్థితి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చంద్రుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీకు ఈ రోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అదృష్టము కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది, ప్రయాణాలు చేస్తారు, క్షేత్ర దర్శనము, ఆలయ దర్శనం కూడా కనబడుతోంది. యాత్రలు అనుకూలంగా ఉంటుంది. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు, మీరు ఏ రంగంలో చదువుతున్న వాళ్ళైనా సరే మంచి ఫలితాలు మీరు సొంతం చేసుకుంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు సమయానికి అందుబాటులోకి వస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనె దీపం మీ చేత్తో మీరు పెట్టడము, శని భగవానుడికి నువ్వుల అభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, ఇళ్ళ దగ్గర నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అవి మీకు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. రహస్య విషయాలు బయటపడే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సూచనలు చాలా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించండి. పెట్టుబడులకు దూరంగా ఉండండి. శాంతి కోసం ప్రార్థన చేయండి. మనశ్శాంతి లోపించడము, ఆందోళన, మనోవ్యాకులత ఎక్కువగా కనబడుతున్నది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలను అభిషేకం మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, గురుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత, వ్యాపారంలో భాగస్వామ్యంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త ఒప్పందాలు సక్సెస్ అవుతాయి. ఒప్పందాలు ఏర్పాటు చేసుకోండి. కుటుంబంలో ఆనందము, ఉద్యోగంలో మద్దతు లభిస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గోమాతకు అరటిపళ్ళు కానీ తరువాత ఆకుకూరలు కానీ ఏదైనా మీ ఇష్టము, మీ యథాశక్తి మీ చేత్తో తినిపించే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. ఉద్యోగంలో విజయాలు, వ్యాపారంలో లాభాలు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ మంచి విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ఏ స్థాయికి సంబంధించిన వాళ్ళకి ఆ స్థాయిలో ఈ రోజు సక్సెస్ఫుల్ డే అని చెప్పొచ్చు. న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఈ రోజు తీర్పు రాబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివుడికి నల్ల నువ్వులను కనుక సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 5వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారం చేయడం వల్ల విద్యార్థులకు విశేషమైన మంచి ఫలితాలు, విజయాలు, సక్సెస్లు సాధించుకుంటారు. ప్రేమ విషయాలు శుభప్రదంగా ఉంటాయి. సృజనాత్మకమైన పనులు విజయవంతమవుతాయి. కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. సంతానం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. కొత్త అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. ఆ విషయంగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతికి అర్చన చేయడం కానీ, లేదా అంటే ఏదైనా కొత్త వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 4వ స్థానంలోను, గురువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుటుంబంలో సంతోషం ఉండబోతోంది. వాహన కొనుగోలు, భూమి, గృహము, ఈ మూడిట్లో ఏదైనా కొనుక్కోవచ్చు, లేదా కొంతమంది ఈ మూడు కూడా కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తల్లి ఆరోగ్యం గతంలో కన్నా మెరుగుపడే అవకాశం ఉంది. మీరు మాత్రము ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు పుష్కలంగా కనబడుతున్నాయి. జాగ్రత్త వహించుకోండి. వ్యాపారంలో కొత్త లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట తులసి మాలను కనుక స్వామివారికి సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందొచ్చు. నమస్తే. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా, గ్రహరీత్యా ఫలితాలు, ప్రభావాలు. నమస్తే.